హలో అండి. మీరు ముందుగా ఈ ఛానల్‌కి వచ్చారంటే ఈ ఛానల్‌లో అసలు ఏముంటాయని చెప్పాలంటే జనరల్‌గా మనం బయట ప్రపంచానికి ఒకలాగా నటిస్తాం. కొంతమంది ఏంటంటే బయట అందరూ మెచ్చుకోవాలి, లేదంటే ఇది చేయాలి, అది చేయాలి అని ఒక విధంగా ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నేను ఒకడిని. మనం ఏంటంటే ఇప్పుడు మన అభిప్రాయాలను వేరే వాళ్ళకి చెప్పినా లేకపోతే వేరు చేసినా ఆడేదో అనుకుంటాడులే, ఏమో వీడేమనుకుంటాడు ఆడేమనుకుంటాడు అని భయంతో ఇప్పుడు దాకా నేను చాలా వరకు చెప్పలేదండి. నాకేమనిపించిందంటే హరికి అన్నీ నీలో దాచుకొని ఇవన్నీ నీలోనే ఉంచుకొని చివరి నువ్వేం చేస్తావు, లేదంటే ఏం పీకేస్తావు, లేదంటే ఏం పొడి చేస్తావు అన్న ఇది వచ్చి ఎందుకన్నా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు, లేదంటే దాంట్లో నీ సొల్లంతా వాక్కున్న వీడియో అలా పడే ఏముంది, అట్లీస్ట్ నీ లోపల నుంచి దీని గురించి మనం మాడాము, మనం చెప్పాము, మనం అనుకున్నది చెప్పాము అన్నది పోద్ది కదా అన్న దాంతో స్టార్ట్ చేశాను. దీంట్లో మీరు ఏవో వీడియోలు వచ్చేస్తాయి, లేదంటే ఇక్కడ ఏదో మంచి సినిమాటిక్ షార్ట్ ఉంటుంది, లేదా ఇదే అవి ఏమి ఉండవండి. నా మనసులో నాకు తెలిసిన కొన్ని వాటి గురించి, లేదంటే నాకు తెలిసిన కొన్ని పర్టికులర్ టాపిక్ల గురించి నా ఒపీనియన్ ఏంటి, లేదంటే నాకు ఇష్టమైన ఏదో ఒక అంశం ఉంది, లేదంటే నాకు స్పోర్ట్స్ ఇష్టం, లేదంటే ఇది ఇష్టం, దాని గురించి నాకు నచ్చినప్పుడు మరి దీని గురించి మనం ఆడుకుంటే బాగుంటుంది కదా, లేదా చెప్పుకుంటే బాగుంటుంది కదా అన్న వాటి గురించి నేను ఇది చేస్తానంతే అండి. ఫస్ట్ నాకు ఛానల్ నుంచి తొలిచేస్తున్న ఒక ప్రశ్న అండి, అంటే మీకు అలా చెప్పాలి, ఒక సిచ్యువేషన్లో చెప్తానండి. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ అన్నాడు, ఇది జరిగిన సంఘటన అండి. వాళ్ళకు ఒక ఇది ఉందండి, ఇది అంటే ఎలాగంటే ఇప్పుడు నా ఫ్రెండ్కి ఒక బిర్యానీ షాప్ ఉందండి. తను రోజు బిర్యానీ వేస్తూ ఉంటాడు, అంతా బాగా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సడన్గా ఆ బిర్యానీ పెట్టుకున్న ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేసు మా ఫ్రెండ్ వాళ్ళలో అంటే ఏంటంటే అదేదో పాడుపడిపోయిన ప్లేస్లో ఉండేది. ఆ పాడుపడిపోయిన ప్లేస్లోకి ఎన్నాళ్ళు అప్పుడు వచ్చి ఏం చేయలేదు. మా ఓడు ఎలాగో ప్లేస్ ఉంది కదా, కొద్దిగా సెంటర్ దగ్గరలోనే ఉంది కదా, ఎట్టుకుంటే ఇక్కడ ఎట్లీస్ట్ ఏదో పొలాలు ఆగుద్దిలే, మనకి జీవనోపాధి అలా పోద్ది కదా అని చెప్పేసి ఆడు ఏదో స్టార్ట్ చేసుకున్నాడండి. అయితే ఏమైంది, ముందు వేరే షాప్ వాళ్ళు కూడా చూసి ఇక్కడ ఎందుకు పెట్టారా బాబు, ఇవన్నీ పోతుంది, అసలు ఈ షాపే మంచిది కాదు, సీడ షాపు అయ్యి వంద చెప్తారు కదండి. దాన్ని స్టార్ట్ చేసే ముందు అలా చెప్పారు. మనం కూడా ఏం పట్టించుకోకుండా ఏదో షాప్ పెట్టుకుంటాను, పోనీ ఏది తక్కువ ఉంది, అవి చేస్తాను ఇవి చేస్తాను ఇలాగ ఉన్నాడు. అలా చేస్తున్నాడు, క్లిక్ అయ్యింది, అంతా బాగా నడుస్తుంది. క్లిక్ అయినా అవతల ఊరు కూడా కదా, ఓడి అమ్మాయి నెలగోలా కింద లాగేలా అయ్యి అని చెప్పేసి మొత్తానికి ఆ షాప్కి అడ్డంకులు తెస్తున్నారండి. తెచ్చి మొత్తానికి అది అంత పెద్ద అయిపోయిందంటే ఇప్పుడు మనోడు ఏదో ఒక అక్కడ పర్టికులర్ ఉన్న ఒక ఎమ్మెల్యే పర్మిషన్ తెస్తేనే కానీ అవి ఎంతలా అయిపోయిందా. ఇప్పుడు ఏంటంటే మనోడు ఈరోజు వాడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని ఎలాగైనా ఒప్పించాలి. దానికి మనోడు ప్లాన్ వేసుకున్నాడు. ఎమ్మెల్యే ఆ రోజు ఊరు వస్తున్నాడు, వాడికి మంచిగా భోజనం పెట్టి అవి చేసి ఎలాగోలా ఒప్పించి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. అయితే ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఒక్క పలవోటి చేస్తారేంటి, రకరకాల ఐటెంలు అవి వండించాలని చెప్పి మనోడు ఒకటి ఉండ కదా, వాళ్ళ పని ఊళ్ళకి వీళ్ళందరికీ చెప్పాడు, అరే సీను నువ్వు వచ్చేయాలి, అరే బాబు నువ్వు ఇచ్చేయాలి, ఇలా నువ్వు చికెన్ చేయి, నువ్వు ప్రాన్ చేయి, ఆయనకు మటన్ అంటే బాగా ఇష్టం అంట, మటన్ దమ్ము, మనం మటన్ దమ్మేద్దాం అవి అని చెప్పేసి ఎంత చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు కదండి, ఇవన్నీ చేస్తున్నాడు అంత అవుతుంది. ఎమ్మెల్యే గారు అవుతున్నారు, ఈ లోపల మటన్ దమ్మ ఆయనకు బాగా ఇష్టం అన్నారు కదండి, దాన్నే జరగొట్టేసాడు మన బాబు అనేవాడు. అమ్మడి అమ్మ ఇప్పుడు ఇన్ని దాకా కాబట్టి ఇవన్నీ చేసి అదన్నీ చేసి మొత్తానికి ఏదో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం అనుకునే టైంకి అలా చేసాడని చెప్పేసి ఇంకా బాబు గారిని తిట్టాడండి, చివరికి తిట్టేసాడు. ఇంకా
ఇంకా అమ్మ మనం చేసిన తప్పే కదా అన్నట్టు. అందుకే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, అసలు ఇవన్నీ అడ్డంకులు క్రియేట్ చేస్తుంది ఎమ్మెల్యే గారు కింద అవ్వడం. సో ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతుంది ఇదంతా, కానీ ఏదో రకంగా ఇది అది చేసి మొత్తానికి అయితే చేద్దాం అనుకున్నాడు. ఇంకా రాగానే ఇంక ఎమ్మెల్యే గారికి దండలు వేసి దండాలు ఎట్టి అది చేసి ఇది చేసి మొత్తానికే తన ఇలాగ అవుతుందండి, మీరు ఏది అలా చేయాలి అది ఇది అంటే చూస్తాం లావయ్యా వెళ్ళు అది ఇది అని చెప్పి పంపించారు. నాకు అప్పుడు అనిపించిందండి, ఇప్పుడు మీరు దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఒకడేమో పనోడు, ఆడు ఎలాగా మన మటన్ దమ్ ఏదో చెడగొట్టేస్తే అంటే చెత్తదిట్టేసాడు, ఏడా నీ వల్ల అది ఇది అది ఇది అని. ఇప్పుడు అవతల ఉన్నది ఎవరు? అతను ఒక రకంగా అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తన యొక్క ఎంప్లాయీలకే కదా. అంటే మనం మన చేతిలో డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఒక పనోళ్ళ చూస్తున్నామా, లేదంటే మన చేతిలోంచి డైరెక్ట్గా తన దగ్గరికి డబ్బులు వెళ్ళట్లేదు అని చెప్పి ఒక ఎమ్మెల్యేని లేదంటే ఒక ప్రజాప్రతినిధిని గాలిటి చూస్తున్నామా? కరెక్ట్గా మాట్లాడుకుంటే ఆ ఈ బాబు మీద ఎంత అధికారం ఉందో, ఈ బాబు అనే కుర్రోడి మీద, ఆ ఎమ్మెల్యే మీద కూడా నీకు అంత అధికారం ఉంది. నువ్వే ఓటేసావు, నువ్వే అతనికి పనిచ్చావు, తన పని కాదు అది, నువ్వు పనిచ్చావు. ఏమని పనిచ్చావు? అయ్యా నాకు ఇలాగా 100 పనులు ఉంటాయి, ఇలా నా ఆరోగ్య క్షేమాలని కూడా చూసుకోవడానికి, లేదంటే నాకు కావాల్సిన పనులన్నీ చేసుకోవడానికి, లేదంటే నాకు ఈ చుట్టుపక్కల కావాల్సినవి అన్నీ చేయడానికి నాకు తీరుకుండదు, బిజీ మనిషిని కాబట్టి నిన్ను నడుపుతున్నాను, నువ్వు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని నా పనికి ఆటంకాలు కలగకుండా ఉండు, దానికి నీకు నెలకి ఎంత జీతం ఇస్తాం అని చెప్పి నువ్వు పెట్టుకున్న పని వాళ్ళు అందరూ పరోక్షంగా. కానీ మన చేతుల్లో నుంచి డబ్బులు వెళ్ళవు కదా, అందుకని చెప్పేసి వాళ్ళందరికీ ఒక కిరీటాలు పెట్టి లేదంటే పైన పెట్టి వాళ్ళందరినీ ఎక్కడో చూస్తున్నా. నాకు అసలు అనిపించింది ఏంటంటే, అసలు ఒక రాజకీయ నాయకుడు లేదంటే అతని దగ్గర నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అసలు ఒక ఓటర్ కింద నేనేం ఎక్స్పెక్ట్ చేయాలి? నాకు ఇప్పటికే తెలియక అడుగుతానండి. ఇప్పుడు మీరు పని ఎవరి చేత అయినా చేయించుకుంటున్నారు, లేదంటే అప్పటికో పని ఎత్తున్నారు, లేదంటే నేను ఒకరి దగ్గర ఏదో పని చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నేను పని చేస్తున్న వాడి దగ్గరికి లేదంటే నేను పని ఇచ్చిన వాడికి ఆడు ఏం చేయాలన్నది నాకు ఒక ఐడియా ఉంటుంది. లేదంటే రే నువ్వు ఈరోజు ఇది చేయాలి, రే బాబు ఈరోజు నువ్వు 100 మందికి సరిపడా మటన్ దమ్ వండాలి, లేదంటే 20 మందికి సరిపడా ప్రాన్ పలావ్ వండాలి, రొయ్యల పలావ్ వేయాలి నువ్వు, లేదంటే ఒక 50 మందికి సరిపడా రెక్క పలావ్ వేయాలి. అది చెప్పేస్తాం వాడికి. ఆడేం చేస్తాడు, అయ్యో బాబు గారు 50 పలావ్ వేయమన్నారు, 50 పలావ్ వేయాలి, వీటిలో సామాన్లు అన్నీ సరిపోయేలా చేయాలి, వంట అదరగొట్టేయాలి, ఈ పార్సిల్ అన్నీ అమ్మేయాలి. అది ఆడి నుంచి నేను కోరుకునే ఆ రోజుకి ఆడిచ్చిన పని. అలాగా ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడికి లేదా ప్రజాప్రతినిధికి ఇచ్చిన పని ఏంటి? ఆయన ఏం చేయాలి? ఆయన దగ్గర నుంచి నేనేం కోరుకుంటున్నాను అనేది మనం కాదు కదండి, ఎవడో ఆలోచన కూడా చేయట్లేదు. అంటే నా బాధ ఏంటంటే, ప్రతిసారి అంటే నేనేంటంటే ఇప్పుడు మనకి ఏదో పని తెలియదండి, లేదంటే చాలా దగ్గర చూస్తున్నాను ఈ మధ్య ఈ సోషల్ మీడియాలోని వీటిలోని ఏం చూస్తున్నాను అంటే, ఇండియా ఎలాగ ఉంటుందండి, ఆ బయట చూడండి ఎంత బాగుపడిపోయిందో, ఇది చూడండి ఎంత ఎలా ఉందో. అసలు ఒక ఇల్లు బాగుపడడానికి లేదంటే ఒక దేశం బాగుపడడానికి ఎవరో రారండి, ఏదో చేయరు. నువ్వే అధికారం ఆవిడ చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. నువ్వు ఓటు వేయబట్టి ఆడు నగ్గాడు, నువ్వు ఓటు ఇవ్వబట్టి రే బాబు నువ్వు మా పనులు చూసుకో అని చెప్పి నువ్వు పాలేరులో కానీ పెట్టు. ఇప్పుడు ఆడేం చేస్తున్నాడో నీకు తెలియకుండా నువ్వు ఇప్పుడు మీ ఇల్లు తీసుకోండి, మీ ఇల్లు తీసుకొని మీ ఇంట్లో ఎవరికి అధికారం ఉంటుందండి? అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఏ పని చేయాలన్నా లేదంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఏంటి మీ నాన్నగారు తీసుకుంటారు, అంతేనా? అది పక్కన పెట్టండి. ఇప్పుడు అలా కాకుండా ఒక గుంపులో వీడు మా నాయకుడు,
వీడే మా పనులన్నీ చూసుకుంటారు, మాకు ఖాళీ లేదా బోల్డ్ వ్యాపకాలు బోల్డ్ వ్యవహారాలు ఇన్ని చేసుకోవాలి ఇన్ని ఎలా పెట్టాం మరి నువ్వు చూసుకోరా అని చెప్పేసి మనం వాడిని ఇంక పట్టించుకోం. ఆడేదో చేసుకుంటాడులే అని ఆడికేటి ఫ్రీగా ఉంచావాడిని నెల 1,00,000 మళ్ళీ ఇంకేమెత్తున్నాం ఆయనకి. మీరు సంపాదించుకుంటున్నారు కదా అంటే ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అసలు ఒక ప్రభుత్వానికి లేదంటే ఒక పాలకులకి లేదంటే ఎవరికైనా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అసలు బడ్జెట్లు ఇవన్నీ వేస్తారు కదా, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అసలు కథ ఏంటి అంటే మీ కుటుంబాన్ని రెఫరెన్స్గా తీసుకోండి. మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లో 3-4 ఉన్నారు, అమ్మ నాన్న తమ్ముడు చెల్లి ఇలాగ 4 ఉన్నారు అనుకోండి. అందరూ పెద్ద అయ్యారు, డబ్బులు సంపాదిస్తున్నారు, డబ్బులు తెచ్చారు. ఇప్పుడు నెల అయ్యాక ఇంటికి ప్లానింగ్ వేస్తారు కదా, ప్లానింగ్ ఎవరు వేస్తారు మామూలుగా ఖర్చులు ఏం కావాలి, అరే మన ఇల్లు కడాలి, నెలకి ఎంత అవుతుంది, ఇవన్నీ ఖర్చులు. రే పెద్దోడా నువ్వు చూసుకుంటా, చిన్నోడు నువ్వు చూసుకుంటా, అమ్మ నువ్వు చూసుకుంటా అంటే అమ్మగా తలనొప్పులు ఎందుకండి బాబు, నాన్నగారు మీరే చూసుకోండి, ఇగోండి నెలకు నాకు ఎంత వస్తుంది, మీరెంత తీసుకోండి, నాకు ఎంత ఉంచండి, నాకు వచ్చులుకుంటాయి కదా, ఇలా చెప్తాం కదా. మనము ప్రభుత్వానికి అలా ఉందే, ప్రభుత్వానికి ఎక్కడి నుంచో రావట్లేదు. మీరు ఆ బస్సులో వెళ్తే డబ్బులు కడతారా, అవి ప్రభుత్వానికి వెళ్తున్నాయా? మీరు ఏదైనా వస్తువు కొంటున్నారా, వస్తువు కొంటే జిఎస్టీలు అని ఐఎస్టీలు అని ఇస్తున్నారా, దాని నుంచి ప్రభుత్వానికి వెళ్తున్నాయా? మీరు ఎక్కడికైనా ప్రయాణిస్తున్నారా, మధ్యలో టోల్ ఇవన్నీ ఉన్నాయా, దాని నుంచి ప్రభుత్వానికి వెళ్తున్నాయా? అలాగే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా, అక్కడి నుంచి సంపాదిస్తున్నారా, దాని నుంచి ట్యాక్స్ రూపంలో వెళ్తుందా? అసలు ఈ ట్యాక్స్ అనేది ఉండడం వల్లే మన ప్రజాస్వామ్యం ఉంది. అసలు ఈ ట్యాక్స్ నువ్వు డబ్బులు ఇస్తున్నావు కాబట్టి గవర్నమెంట్ నీకు జవాబుదారీ. ఇదే మీరు దుబాయ్లో తీసుకున్నారనుకోండి, అక్కడ ఏం పప్పులేం ఉండకో, అక్కడ ఓట్లు లేవు ఏమీ లేవు. ఎందుకంటే అక్కడ ఎవడో ట్యాక్స్ కట్టక్కర్లేదు, అంటే నువ్వు గవర్నమెంట్కి నడపడానికి వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళు నీ దగ్గర నుంచి రూపాయి తీసుకోవట్లేదు. రూపాయి తీసుకోలేనప్పుడు నీకు అడిగే హక్కు ఎక్కడి నుంచి వస్తుందండి, రాదు. అది పక్కన పెట్టండి. మన దగ్గర ఉన్నప్పుడు మనకేంటి, మనకు ఆ హక్కు ఉంది, కానీ ఆ హక్కుని మనమే వాడుకోం, తీరిగ్గా చెప్పేస్తాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు, ఎందుకు చేద్దే, అసలు ప్రభుత్వం ఏం చేస్తానని చెప్పింది నీకు ఏమైనా ఐడియా ఉందండి? ఈ పలానా ఎవరి దగ్గరికైనా వెళ్ళి అండి మీరు ఎవరు కోటేశారని అడగండి, ఎవరికి ఏటయ్యా బాబు మన ఎమ్మెల్యే గారికి ఏహం, ఆయనకి వేయకపోతే ఇంకెవరికి వేస్తా ఉంటారు, ఎందుకు వేసారండి అని అడగండి. ఎందుకంటే గత ప్రభుత్వాలు సరిగ్గా చేశారండి, ఈయనైతే మంచిగా చేస్తారండి, ఏం మంచిగా చేస్తారని అడగండి. ఏం మంచిది అన్ని పనులున్నాయా, అన్నీ చేస్తారు. ఏదైనా అంటే ఇదిగా ఇచ్చేస్తారు మనకి ఈయన తెలుసు కదా, ఆయన చూసుకుంటారు. అసలు ఇది తెప్పించండి ఒక్కరు కూడా. ఆయన మేనిఫెస్టోలో మనకి చెప్పారు కదమ్మా, ఇదిగో మనకి ఎంతమంది ఉన్నారు కదా, లేదంటే మనకి రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి కదా, లేదంటే మనకి ఇలాగే ఈ మధ్య మన గవర్నమెంట్ స్కూల్లోకి గట్రా అవుతలేదు కదా, సరైన సదుపాయాలు తీసుకొస్తామని చెప్పారమ్మా, లేదంటే అక్కడ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామన్నారమ్మా, లేదంటే మనకంటూ ఒక చిన్న పరిశ్రమ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ ఉపాధిని ఎలా పెంచాలని చూస్తామన్నారమ్మా, లేదంటే అక్కడ తాగునీటి సమస్యను పరిష్కరిస్తానన్నారమ్మా, లేదంటే ఇంక ఏదో పనులు చేస్తానన్నారమ్మా. ఏం తెలియవండి, ఎందుకంటే మనం అడగం కదా. ఓటు మీకే హేనండి, మీకే హేస్తానండి, మీకేమంటారా మీకే హేను, ఇది తెప్పించి అసలు ఏం చేస్తారు, ఏం చెందేరు. మీకు ఇందాక పలా ఓటు ఎందుకు చెప్పానండి, అడిగి నువ్వు డబ్బులు ఇస్తావు కదా, నీకు తెలుస్తుంది నీ అమ్మ ఈడ 50 పొట్లాలు అమ్మకపోతే మనకి ఎలాగని. ఇక్కడ మీరు పరోక్షంగా డబ్బులు ఇస్తున్నారు కదా, ట్యాక్స్లో పోతున్నాయి, ఇవి పోతున్నాయి, ఇలాగే పోతాయి. ఎక్కడ పోతున్నాయి, ఆయనకి జీతం మీదే, ఆ జీతాలు తీసుకుని ఆ జీతాల మీద బతుకుతున్నారంటే అది వేరే విషయం, అది మనకు తెలియదులేండి. కాకపోతే నేను అంటుంది అదే, ఇప్పుడు నాకేంటంటే ఈ పర్టిక్యులర్ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను తప్పు పట్టట్లేదండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక
మంచి పని జరగకపోయినా, లేదంటే ఉపాధి లేకపోయినా, లేదంటే వేరే ఏదైనా రాకపోయినా ఫస్ట్ అసలు మీరు ఎందుకు ఎన్నుకున్నారు? ఆయన ఏం చెప్పాడు? మీకు ఇప్పిస్తానన్నాడా? లేదంటే ఈ చేస్తానన్నాడా? లేదంటే అక్కడ ఇల్లు వస్తాయన్నాడా? లేదంటే మంచి రోడ్లు వేస్తానన్నాడా? లేదంటే కొత్త కుటీర పరిశ్రమ తెస్తానన్నాడా? లేదంటే ఇక్కడ విద్యా విధానాల్లో కొద్దిగా ఏదైనా మార్పులు తెస్తానన్నాడా? అసలు ఏం తెస్తానన్నాడు? మీకేం కావాలి? మీకు మీరు కట్టే పన్ను డబ్బుల నుంచి మీ చుట్టుపక్కల ఉన్న వస్తువుల్లో ఏ ఒకమైన మౌలిక వసతులు పెంచాలి. ఎటువంటి విద్యా విధానాలు కావాలి? మీ పిల్లల భవిష్యత్తుకి ఏం ఉపయోగమని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారండి? మనకంత ఏముంటాయండి? కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా పని జరగకపోతే మాత్రం ఏం చేస్తారేట్రా, లేదంటే ప్రభుత్వం వాళ్ళు చేస్తారేట్రా, వేరే ఎవడైనా నెక్స్ట్ ఆయన చేద్దాంలే, నేను ఏం చేస్తలేదు. ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఏం చేయడు. మళ్ళీ 5 ఏళ్ళు వచ్చాక ఇంకొకటికి ఇస్తారు. అసలు మనకంటూ మనకేం కావాలో ఒక ఐడియా కానీ లేకపోతే ఏదీ లేదన్నప్పుడు మీరు పక్కోడిని బ్లేమ్ చేయకూడదండి. అంటే ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే ఎందుకు జరిగింది? నువ్వు ఓటేయబట్టి జరిగింది. నిన్ను ఎవడేమన్నాడు? నోటా ఉంది, నోటాకి ఈయన నాకేం కరెక్ట్గా చెప్పి నాకేం ఎత్తలేదు, ఆయన నాకు చెప్పి ఏం ఎత్తలేదు, అవతల అయినా నాకు చెప్పి ఏం ఎత్తలేదు. ఎవడైపోతే ఏంటి? నేను ఎవరిని ఎందుకోనా? నాకు ఎవడొద్దు, నేను నోటాకి వేసానండి. అలా ఇదే మనకున్న మెయిన్ ఇబ్బంది అండి. అదే మనల్ని అన్ని చోట్ల వెనక నెట్టేసేది. ఇప్పుడు మీరు మీ భవిష్యత్తుని, లేదంటే మీ పిల్లల భవిష్యత్తుని వాటిని ప్రభావితం చేసే ఒక పర్టికులర్ నిర్దేశమైన స్థానానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏంటండి? లేదంటే ఆ వ్యక్తి నుంచి మీరు కావాల్సిన సమాధానాలు ఏంటండి? అయ్యా మీరు నెగ్గుతున్నారు, లేదంటే ఇచ్చేస్తున్నారు, మీరు ఇప్పుడు మాకు ఇది ఉన్నారు, మీరు వెళ్ళి మా గురించి అడగండి, లేదంటే మాకు ఇది చేయండి, మా చుట్టుపక్కల ఇవి పెంచండి, ఇది పెంచితే నేను వస్తానండి. అయ్యి ఎవరం అడగండి. అండి బాబు గారు నాకు ఈ పని చేసి పెట్టండి, మా పిల్లోడు ఎలాగ అయిపోయాడండి, లేదంటే ఇవ్వండి ప్రజాప్రతినిధి చేసేది. ఆయన మీకు బాబు గారు ఎందుకు అవుతారండి? మీరే కదా తగ్గించారు. మీరు డిమాండ్ చేసేది ఇది లేదండి. డిమాండ్ ఎందుకు చేయలేరండి? ఎవరినైనా ఇచ్చి కొడతారా? లేదంటే ఏమేం చేస్తారా? మనకు బోల్డ్ భయాలండి, 100 భయాలు, లేదంటే 150. ఇది నాకేమనిపిస్తుంది ఏంటంటే, అంటే నాకు ఈ విషయాల మీద కోపం ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఏమో ఉంటుంది, పాలనలో అయితే అంత కరెక్ట్గా ఉంటుంది. సిస్టమేటిక్గా ఎక్కడ ఎందుకు ఉంటుందండి? మీరు నేనే వెళ్ళి చేయొచ్చు కదా, లేదంటే మీకు అంత నొప్పిగా ఉంటే మీరే చేయొచ్చు కదా. మీ చేతిలో మీరు ఏది చేయలేదన్నప్పుడు పక్కోడిని బ్లేమ్ చేయడం పెద్ద తప్పు. మీరే ఓటేసి వీడన్నీ నాకు చేయగలడని నమ్మినప్పుడు ఆడి నుంచి అన్నీ చేయించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది కానీ మనం అది పట్టించుకోం. అంటే ఈ ఒక్క వ్యక్తికి నేను ఓటు ఎందుకు వేస్తున్నానంటే నాకు ఆ సమాధానం ఉండదండి. ఆడేసాడా, మనం కూడా ఏడికేద్దాం, లేదంటే ఆయన చెప్పాడు కదా వేద్దాం, ఏం వచ్చినా ఆయన చూసుకుంటారు. ఏం చూసుకుంటారండి? ఏం చేస్తారండి? ఏదో మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, లేదంటే నేను తిరుపతి వెళ్ళాలండి అండి తిరుపతి దర్శనం దగ్గర, దానికండి ఉన్నది ఆయన, దానికండి ఆయన చేసే పని. ఏనాడైనా ఒక ప్రజాప్రతినిధి వచ్చి నేను చూస్తున్నా అంటే, ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న అంటే నాకు తెలిసినంత వరకు, నా చుట్టుపక్కల ఉన్నంత వరకు నేను ఏనాడు ఇప్పుడున్నంత ప్రభావం వరకు ఏనాడు ఒక వ్యక్తి వచ్చి, అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు మీరు ఒక నియోజకవర్గానికి లేదంటే ఒక పర్టికులర్ ప్రదేశానికి మీరు బాధ్యత వహిస్తున్నప్పుడు, ఈవెన్ నేను ఎందుకు పోటీ చేయాలనుకుంటారండి ఎవరైనా? అంటే మనకి బోల్డ్ పనులు ఉంటాయి కదా, అవన్నీ వదిలేసి ఇక్కడ జనానికి సేవ అవన్నీ పక్కన పెడితే మీకు జీతం ఇస్తున్నారండి, అది వేరే విషయం. ఎందుకు చేయాలనుకుంటారండి? ఏదో మన పర్టికులర్ పట్టు వాడి, లేదంటే ఈ వాడి ఇక్కడ ఉన్న జనానికి కొద్దిగా తోడ్పాటు, వాళ్ళ భవిష్యత్తు అవసరాల్లో మౌలిక వస్తువుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి, లేదంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి కావాల్సింది తెప్పించుకోవడానికి.
అసలు నాకు ఇప్పుడు తెలియక అడుగుతానండి. గత నేను చూడలేదులేండి, అంటే మీరు ఎవరైనా చూస్తే చెప్పండి. కానీ గత 20 సంవత్సరాల్లో అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు జెండా పండక్కి వీటికి తప్పించి అసలు ఒక నియోజకవర్గానికి లేదంటే దీనికి సంబంధించిన వ్యక్తి వచ్చి మీ పాఠశాలల్లోకి వచ్చి అసలు పిల్లల్ని అవయ్యా వీళ్ళు మీకు సరి అయిన బోధన కల్పిస్తున్నారా, అసలు ఏంటి మనకి ఇక్కడ ఉన్న పర్టికులర్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలు లేదంటే విద్యార్థులకి ఎటువంటి కలుగుతున్నాయి, లేదంటే అక్కడ ఉన్న పర్టికులర్ ప్రైవేట్ స్కూళ్ళు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, జనాలు ఎంతెంత పెట్టి అక్కడ చేస్తున్నారు, వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు లేదా, లేదంటే గవర్నమెంట్ అంత డబ్బులు పెట్టి స్కూల్ రన్ చేస్తుంది, అసలు ఈ స్కూల్లో ఏమవుతుంది, పిల్లలందరూ కరెక్ట్గా వస్తున్నారు రావట్లేదు, లేదంటే పిల్లలకి సరైన ఇప్పుడు ఏమైపోయిందంటే ఫోన్లు వస్తున్నాయండి, లేదంటే ఇవి వస్తున్నాయి. హై స్కూల్లో ఎవరినైనా అడిగితే మాకు వాళ్ళు తెలుసు, నీకు ఉందరా చితక్కూడేస్తారు నిన్న ఒక గురువుని మాట్లాడండి. అవి ఏమైనా అంటే ఏం చేస్తారండి, వాళ్ళేంటి పట్టించుకోరు, నాకేంటి ఈడేలా పోతే నాకేంటి. కానీ ఇవన్నీ ఒక ప్రజాప్రతినిధో లేదంటే ఎవరు వచ్చి అలా కాదు ఇక్కడ ఇలాంటి స్ట్రిక్ట్ రూలు, అసలు ఈ పిల్లలకి రాజకీయాలతో సంబంధం లేదు, అది లేదు ఇది లేదు, ఎవడో పట్టించుకోవడండి, ఎవడో పట్టించుకోవడం. ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం. ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులకి పాపం వాళ్ళకేం తెలుస్తుందిలేండి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ బళ్ళు వేసారు, గవర్నమెంట్ బళ్ళు ఎందుకు వేస్తారండి, వాళ్ళకున్న స్తోమత అంతే. గవర్నమెంట్ బళ్ళు వేస్తే అక్కడ ఏదో పిల్లల పాఠాలు చెప్తారు, దాన్ని బట్టి వెళ్దాం అనుకుంటారు. ఇప్పుడు నాకు తెలియని ఇంకో విషయం అండి, అంటే అది అందరికీ అంటే నాకు ఇప్పుడు ఉన్నంత అనుభవం మేరకు నాకు అనిపించినాయి. అంటే మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాంలేండి. అంటే అప్పుడు పరిస్థితులు బాగున్నాయి, ఫోన్లు ఏం లేవు కదా, ప్రభావం తక్కువ అయ్యేవారు, అందరికీ ఏం తెలిసింది కదా, ఆట ఇది అంతే. అయితే ఇప్పుడు ఏమైపోయిందండి, అలా ఏం లేదు. కానీ దీనికి కూడా కారణం ఎవరండి, మనమే. అంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి అంటే నాకు అనిపించేదండి, ఏటా మనకు మంచి బలే ఉంది, ఆడుకోవచ్చు ఈ అయ్యి ఈ బట్ కొద్దిగా ఎదిగి కొద్ది అసలు ఏంటి మనకి ఇవి ఎందుకు అవ్వట్లేదు, లేదంటే ఇది నాకు ఎందుకు దొరకట్లేదు, ఇది ఓన్లీ ఆడికి ఎందుకు వస్తుంది, లేదంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, లేదంటే ఆయన ఎందుకు అంత పెద్ద స్థానంలో చూస్తున్నాం అని ఆలోచించుకునేటప్పుడు నాకే అనిపించింది, నువ్వే కదరా ఇచ్చావు. బట్ మాట్లాడడానికి ఎందుకంటే మనకు భయం అండి, ఎందుకంటే ఇప్పుడు మాడితే అది చెప్పి ఇది చేసి మనకి ఇది తీయించేస్తాడు, లేదా ఎందుకు తీయించేస్తాడండి, ఏంది తీయించాడండి, ఎల్లకాలం ఆయన ఉండిపోతాడా. అట్లా ఫస్ట్ ఆయన్ని జవాబుదారీతనం లేకపోవడం అనేది మనం చేస్తున్న అతి పెద్ద తప్పండి. బట్ ఇది ఓన్లీ ప్రజల వైపు తప్ప అండి, నా వరకు చూసుకుంటే నేను అదే తప్ప అని చెప్తానండి. ఒక సమర్థమైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం మీకు కల్పించింది ఈ దేశం, మీరు వాడుకోలేదు, లేదంటే మీరు వినియోగించుకోలేదు. మీరేంటి ఆ పర్టికులర్ దాంట్లో ఈడు 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 అంటే మనకి చిన్నప్పటి నుంచి ఎవరో చెప్పరండి. మనమేమనుకుంటాం, 18 సంవత్సరాలు వస్తే ఓటు వేయాలి, ఎవరికి వేయాలి, మా నాన్నగారికి వేసేద్దాం, ఆయన ఇంకా ర్యాంపాడించి మనకి ఇంకా అన్నీ చేసేస్తాడు. అన్నీ ఏం చేయడండి, నేను చూసినంత వరకు ఇప్పుడు దాకా ఆవిడ ఏం చేయలేదండి. ఏమైనా మాడితే ఏంటి మీకు ఇచ్చేయాలా, వీళ్ళకి ఒక బిల్డింగ్ కట్టించండి, లేదంటే ఇచ్చేయండి, ఏంటండి అభివృద్ధి. చిన్నప్పటి నుంచి వస్తున్నానండి, ఇప్పుడు వచ్చి ఎవరో ఒక కుటీర పరిశ్రమ లేదంటే చిన్నదే ఎక్కడ ఏయో బాగా అవుతున్నాయి వీళ్ళందరికీ చిన్నది ఎలా కల్పించో, లేదంటే ఏదో చేసి జనాన్ని ఎక్కడ వాళ్ళకి ఉపాధి కల్పిద్దాం, లేదంటే దీన్ని ఇంకా ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, లేదంటే ఎంత పండిస్తున్నారు, దీన్ని ఏదైనా వేరే దిక్కున చేయడానికి అవకాశం ఉందా, లేదంటే వేరే సంస్థలతో మాట్లాడడానికి అవకాశం ఉందా, ఎప్పుడైనా ఏదైనా జరిగిందా అండి. నేను చూస్తున్నంత వరకు నేను ఎప్పుడూ చూడలేదండి.
మహా అయితే ఈయన ఎక్కడికి వచ్చారు, దండలు వేసారు, ఆయన తిట్టారు, ఈయన పొగిడాడు, అది చేసాడు, ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. మనం దానికి వెళ్ళి చప్పట్లు కూడా తిరిగి వచ్చి ఏంటి ఏం దరిద్రంగా ఉన్నాయి, ఏం పని అవుతలేదు, ఇక్కడ ఏం బాగుంది ఏంటి. గట్టిగా ముక్కుసూటిగా చెప్తానండి. అసలు మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటండి అంటే జనరల్గా ఒక మధ్యతరగతి ఒకటి ఎప్పుడైనా అనుకోవడం మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలండి. అరే నాకు మా పిల్లలకి చదువు చెప్పించాలి, చదువు మీరు గవర్నమెంట్ స్కూల్ అంటే ఫ్రీ స్కూల్ అనుకోకండి, అది మీ డబ్బులతో రన్ అవుతుంది. ఉపాధ్యాయులకి డబ్బులు ఎవడతాడండి, మీరు కడుతున్నారు కదా, ట్యాక్సీలు కడుతున్నారు కదా, మీరు ఈ వస్తువులు కొంటున్నారు కదా, ప్రతి దాని మీద గవర్నమెంట్కి డబ్బులు వెళ్తున్నాయి. ఆ డబ్బులే జనానికి వస్తున్నాయి, టీచర్లకు వస్తున్నాయి, లేదంటే బిల్డింగ్లు కట్టడానికి వస్తున్నాయి. ఏది ఫ్రీ అనుకోకండి, అన్నీ మీ డబ్బులే. మీరే కనుక డబ్బులు ఇవ్వడం మానేస్తే గవర్నమెంట్ ఎక్కడి నుంచి వద్దండి, బయట నుంచి ఎక్కడ గాలి నుంచి పడుతున్నాయి వాళ్ళకి, లేదు కదా. ఏ బడ్జెట్ అయినా ఎక్కడి నుంచి వచ్చినా ఇవన్నీ మీ ట్యాక్సీలు వీటిల్లో దెబ్బేసినాయి. అంతకు మించి గవర్నమెంట్కి అదే గవర్నమెంట్ ఏమైనా బిజినెస్ రన్ చేస్తుందండి, అక్కడి నుంచి ఈ వ్యాపారంలో ఈ సంవత్సరం ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది జనానికి పొందుతాం అనడానికి ఏం కాదు. మీరు డబ్బులు ఇస్తున్నారు, తీసుకుంటుంది, అవన్నీ చేస్తుంది. ఎక్కడ దాకా వచ్చాం, ఎలా అవుతుంది కదా. స్కూల్కి మీకు పిల్లలు చదవడానికి స్కూల్ కావాలి. నెక్స్ట్ ఏదో రోజు ఎవరికేం కాకూడదులండి, బట్ అప్పుడప్పుడు జ్వరం గట్రా వచ్చినప్పుడు వాడి అమ్మ బయట అక్కడికైనా వెళ్తే 300 సీట్ రాయడానికి 300 అంటున్నాడు. అవన్నీ కాకుండా మనకంటూ తక్కువ ధరలో లేదంటే ఫ్రీగా చూసి ఒక హాస్పిటల్ ఉండాలి. ఎప్పుడైనా దాహం అయినప్పుడు చల్లగా దాహం తీర్చుకోవడానికి కావాల్సిన మంచినీళ్ళ సదుపాయం కావాలి. ఇవన్నీ కాకుండా ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళి ఏదో వ్యాపారం చేసుకోవడానికి లేదంటే ఏదో పనికి వెళ్తున్నప్పుడు ఆ పనికి వెళ్ళే దారిలో ఉన్న రోడ్లు చక్కగా ఉండాలి, లేదంటే నీకు ఆ పని చేసుకోవడానికి కల్పించే అవసరాలు చక్కగా ఉండాలి. ఏదో చీకటి పడి వస్తున్నప్పుడు మీకు ఇది ఉండడానికి ఆ పర్టికులర్ ప్రాంతంలో విద్యుత్ కలగజేసేలా ఉండాలి. లేదంటే జనానికి అంటే ఇప్పుడు 100 మంది ఉన్నారండి, 100 మంది బాగుండాలని లేదు కదా, 20 మంది అంతమందికి ఉండడానికి లేదు. వాళ్ళందరికీ మౌలిక సదుపాయం ఇల్లు కల్పించేలా చూడాలి. లేదంటే ఇటువంటి వేరే ఏమైనా చూడాలి. అరే ఇక్కడ ఆదాయం సరిగ్గా రావట్లేదు, జనాలందరికీ ఎంత చేసినా ఇంకా దిగువ తరగతిలో ఉంటున్నారు, లేదంటే ఎక్కడ ఉంటున్నారు, తిండి ఇది లేదంటే వాళ్ళ ఉపాధి పెంచడానికి నువ్వేమన్నా కొత్తగా తీసుకురావడం చేయాలి. ఇవన్నీ ఎప్పుడైనా అడుగుతామండి, ఇవన్నీ ఏమన్నా చేస్తామండి, ఏం లేదు. కరెక్ట్గా ఎలక్షన్లు వచ్చినప్పటికి గుడ్డెది చేలో మీద పడ్డట్టు ఓటేస్తాం, ఇచ్చేస్తాం, ఇది అది అంతే తప్పించండి. ఇప్పుడు అయ్యో మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్నామే, అక్కడ టీచర్లు సరిగ్గా ఉన్నారు లేదా, టీచర్లు సరిగ్గా లేరని ఎప్పుడైనా వెళ్ళి మీరు మీ ఎమ్మెల్యేకి కానీ కంప్లైంట్ ఇచ్చారండి, లేదంటే మాకు మంచి టీచర్లు కావాలి, మంచి డాక్టర్లు కావాలి, మాకు ఇక్కడ సరిగ్గా చూస్తలేదు, మాకు ఏదేమైనా ఇక్కడికి వెళ్ళి ఇచ్చేలాగా ఉండాలి, మా డాక్టర్ మాకు సదుపాయంలో ఉండట్లేదు, లేదంటే మాకు ఇక్కడ సరైన నీళ్ళు రావట్లేదు, లేదంటే ఇవన్నీ కరెక్ట్ కావట్లేదు ఎప్పుడేం చెప్పామండి. మనకి ఏం కాదు అండ్ ఇలాగా ఎమ్మెల్యే గారు మాకు తిరుపతి టికెట్లు కావాలండి, లేదంటే ఇది చేయండి, ఈ తెప్పించి ఇలా పెళ్ళికి రండి, ఈ తెప్పించి సరే అలా మనం ఓకే. తన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలన్నది మనం అడగమండి. అవన్నీ పక్కనట్టే. అసలు నేను ఇంతవరకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఎప్పుడైనా మీరు ఎవరినైనా విమర్శించే ముందు అంటే లేదంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ పర్టికులర్ పాయింట్లో మన దేశం ఎలా ఉంది, దీనికన్నా బయట ఇలా అనుకునేటప్పుడు అసలు ఇలా అవ్వడానికి కారణం ఎవరో ఒకసారి ఆలోచించండి. ఎవరో కాదు మనమే, మనం ఓట్లేసి తగ్గించుకుంది. కాకపోతే ఇవన్నీ జరగడానికి ఒకే ఒక తప్పిదం అండి, మనం మన నాయకుల్ని జవాబుదారీతనంలో ఉంచకపోవడం వల్ల ఇన్ని తప్పులు. ఇప్పుడు మీరే సడన్గా ఎవరో ఒక ఎమ్మెల్యేని ఆపి లేదా ప్రజాప్రతినిధిని ఆపి మీరు ఇప్పుడు వరకు చేసిన పనులు ఏంటండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు దాకా ఎంత చేశారు, మీ దగ్గర మీ వనరులు తీసుకుంటారు కదా, రా పని అయిందా,
ఏ పని అయిందా, ఎంతవరకు చేయో, ఇలా చేయకపోతే జీతం కట్ చేస్తాను. అలాగా మీరు మీ ప్రజాప్రతినిధి నుంచి ఎప్పుడైతే తీసుకోగలుగుతున్నారో, లేదంటే మీకు మీ ప్రజాప్రతినిధి ఎప్పుడైతే ఇవ్వగలుగుతున్నాడో ఆ రోజే మీ పరిస్థితులు బాగుపడతాయి, లేదంటే మీ చుట్టుపక్కల వసతులు బాగుపడతాయి, లేదంటే మీకు కావాల్సిన అభివృద్ధి జరుగుతుంది. అంతవరకు ఇప్పుడు జరుగుతున్న సిస్టమేటిక్ వేలోనే పనులు అవుతాయి, ఇప్పుడు జరుగుతున్న సిస్టమేటిక్ వేలోనే అన్నీ జరుగుతాయి. అలా మనం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతూనే ఉన్న దేశం, అభివృద్ధి చెందుతూనే ఉంటాం అనే దేశంలా ఉంటాం అంతే, అంతకు మించి ఏం లేదండి. ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీద నా అభిప్రాయం. దీంట్లో తప్పులు ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అంతే. దీన్ని ఎవరైతే తీసుకొద్దో, ఏదైనా మంచి మీకేమనిపించిందో అవి ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి, చూస్తాను అంతే. ఈ రోజుకి ఇంతే అండి. నెక్స్ట్ వేరే ఏదైనా విషయం గురించి ఇదేంటారు ఎలా అవుతుంది, లేదంటే దీని గురించి మనం మాట్లాడాలి, లేదంటే నాకు ఏమనిపిస్తుందో నేను చెప్పాలనుకున్నప్పుడు ఇంకో వీడియో చూస్తానండి. అంతవరకు బాయ్.